సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఒక ఉద్యమం ప్రారంభమైంది. అదేంటంటే బెగ్గర్ ఫ్రీ నేషన్ కావాలి. నిజమైనటువంటి అర్హులు కాదు. ఇక్కడ చాలామంది జరుగుతున్నది చిన్న పిల్లలు వ్యభిచార గృహాలకి అమ్ముడుపోవడం లాంటిది ఒక ఎత్తైతే అడుక్కు తినేటటువంటి పరిస్థితులకి తీసుకురావడం. వాళ్ళ కాళ్ళు ఇరిచేసి, చేతులు ఇరిచేసి, చెవుల్లో సీసాలు పోసి, కళ్ళు పాడు చేసి వాళ్ళని అడుక్కునే వాళ్ళుగా చేస్తున్నది అతి పెద్దదైనటువంటి మాఫియా. ఈ మాఫియా ఎందుకు అలాగ చేస్తుంది, ఎలా చేయగలుగుతుందంటే డబ్బులు సంపాదించడం సులభమైంది, బెగ్గర్స్కి డబ్బులు వేస్తున్నాం కాబట్టి అంటూ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదొకటి సర్క్యులేట్ అవుతుంది, వైరల్ అవుతుంది. బిచ్చగాళ్ళకి ఆహారం, నీరు, బట్టలు ఇవ్వండి, కానీ ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో ఇవ్వద్దు. బెంగళూరు, ముంబై, పూణే, హైదరాబాద్లో ఎలాంటి బిచ్చగాడికైనా క్యాష్ ఇవ్వకుండా భిన్నమైన ఉద్యమం చెయ్యండి. ఇవి ఆడ, మగ, వృద్ధ, వికలాంగ పిల్లలు అడుక్కుంటే డబ్బుకు బదులుగా ఆహారం కానీ నీళ్ళు కానీ ఇస్తాం, కానీ వాళ్ళు ఈ రోజు నుండి డబ్బు కోసం అడుక్కోరు. ఫలితంగా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బిచ్చగాళ్ళ ముఠాలు విడిపోతాయి. మరియు పిల్లలాపహరణ దాని అంతర్జాతీయ ఆగిపోతుంది. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్నారు. దయచేసి బిచ్చగాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. మీకు అనిపిస్తే కారులో బిస్కెట్ లాంటివి పెట్టుకోండి, కానీ నగదు మాత్రం చెల్లించొద్దు అన్నటువంటి ప్రచారం ప్రారంభించారు.